ఎన్ బ్రాండ్ గంజాయి, ఎన్ బ్రాండ్ మద్యం ఫుల్లుగా సేవించారు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. కారుకు అడ్డం పడ్డారు. కొట్టండి చంపండి అంటూ విరుచుకుపడ్డారు. చూడాలని ఉందే, మేము కేవలం వైసీపీ అంతే, ఆ ఒక్క కారణంతోనే మమ్మల్ని ఈ విధంగా చేయాలని చెప్పి మమ్మల్ని చంపడానికి ప్రయత్నించారు. కారును ముందుకు కదలనివ్వకుండా భయభ్రాంతులకు గురి చేశారు. చెప్పడానికి వీల్లేని భాషలో బూతులు తిట్టారు. అటు చూడు బే. చూడు తమ్ముడు, నీ కుటుంబాన్ని నడీదికి తీసుకొచ్చి వస్తున్నా. నడీదిలో పోయే వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడే లెవెల్కి తెస్తానంటున్నా. కారులో ఉన్నవారు గంటన్నర సేపు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఏమర్థమైందిరా నీకు? నీ బొందర్థమై నిబద్ధతతో ఆవిడ పంపించేశాం. మళ్ళీ ఎందుకు యూటర్న్ తీసుకొని వచ్చారు ఇక్కడికి? అంటే ఇక్కడ హల్చల్ చేయాలనా? తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? గంజాయి బ్యాచ్ కిరాయి గుండాలు సృష్టిస్తున్న బీభత్సాన్ని పోలీసులు చూస్తూ ఉండిపోయారు. ఇదేం తాలిబాన్ల పాలన కాదు, ఆఫ్ఘనిస్తాన్ అసలే కాదు, అచ్చంగా మన చంద్రబాబు నాయుడు గారి పాలన. నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. బరి తెగించి పట్టపగలు నడి రోడ్డుపై జిల్లా ప్రథమ పౌరురాలి ప్రాణం తీసేందుకు దాడి చేసిన వారు ఎల్లో గూండాలు, ఎల్లో సైకోలు. అది ఉండాలంటే ఎంతగాడికి ఉందంటారా లేదంటారా? రే నాగరాజు, ఆఖరిలోనే ఖాయం చేసుకోరా. ఇంత జరుగుతున్నా పోలీసులు అదేదో సినిమా చూస్తున్నట్టుగా చూస్తుండిపోయారే తప్ప ఎల్లో సైకోలను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. మరి ఎందుకురా నీకు? అంతే లేకపోతే అసలు గొడవ ఉండలేదు. పంపించేది రెడీగా వెళ్ళిపోండి మేడం, వెళ్ళిపోండి మేడం. ఏం పీక్కుంటారు? పీక్కోండి ఉంది. ఆడదాని విన నువ్వు. కారులో ఉన్న జెడ్పీ చైర్పర్సన్ హారిక, ఆమె భర్త రాము ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం, వారి ప్రాణాలు కాపాడే ప్రయత్నం అసలే చేయలేదు. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. చూడండి, రెచ్చగొడతాం కాకపోతే ఏంటది? పోలీసు వాళ్ళ సహకారంతో మేము పంపించేసాం. ఎవరు కొట్టారో తెలీదు, కానీ ఆమె ఏం పీక్కుంటే పీక్కోమంది. అది నిజం సార్. 2 రోజులు గడిచిపోయినా ఈ దాడి చేసిన వారిపై, చేయించిన వారిపై ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. లేడీస్ జెంట్స్ ఉన్నారు అక్కడ, లేడీస్ ఉన్నారు అంతా. ఏం పీక్కుంటారని లేడీస్ అడుగుతున్నారు. వాళ్ళకి సమానం చెప్పారు మనం అంతే. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. పైగా దాడి చేసిన మహిళ చేతికి పెట్టరెట్టంత గాయం కూడా కాలేదు. అయినా సరే పోలీసులు దాడి చేసిన వారికే అండగా నిలబడ్డారు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. ఉప్పాల రాముపై కేసు పెట్టారు. రాళ్లు కర్రలతో విరుచుకుపడ్డ ఎల్లో గూండాలను శాంతి కాముకులుగా భావించి వదిలేశారు. కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయకమిర్కించం. ఇలాంటి పోలీసు వ్యవస్థను ఏమనాలి? వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని మహిళలపై దాడులు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? ఇది వర్కౌట్ అవ్వలేదు కానీ వేరే ఏదైనా ట్రై చేయరా? అంత సడన్ గా అడిగితే చెప్తానండి. ఇది చెప్పడానికి చాలా ఆలోచించారు. ఇటీవలే నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై టీడీపీ గూండాలు విచక్షణ రహితంగా దాడి చేశారు. వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. హీరోనేరా హీరో. అక్కడ కూడా పోలీసులు పెద్ద మనసు చేసుకుని ఆ గూండాలను, సైకోలను వదిలేసి ప్రసన్న కుమార్ రెడ్డిపై కేసు పెట్టి విధి నిర్వహణలో తాము ఎంత నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నామో ఆఫ్ఘనిస్తాన్ కు తెలియచేశారు. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నమ్మంటారా? ఏమరో ఒక మహిళ హోంమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుద్ది. నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దింగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. ఇలాంటి ప్రభుత్వాన్ని సైకో సర్కార్ అనక ఇంకేమనాలని ప్రజలంటున్నారు. ఎందుకు అంటే అంత రెస్పెక్ట్ నీకు? నువ్వు అందరూ ఎక్కడ ఉంటావు? నేను నాగనే అదనే నీ లేబుల్ అది. నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. తీసుకుంటున్నాడు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.